మే నెల 24వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవ్వడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. इफिसियों अध्याय 5 वचन 6. कोई तुम्हें व्यर्थ बातों से धोखा ना दे, क्योंकि इन्हीं कामों के कारण परमेश्वर का क्रोध आज्ञा ने मानने वालों पर भड़कता है. एफेसियंस चैप्टर 5 वर्स 6. Let no man deceive you with vain words, for because of these things cometh the wrath of God upon the children of disobedience. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అనేటువంటి లేఖనము బైబిల్లో ఏ గ్రంథంలో ఏ అధ్యాయంలో ఉందో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రియమైనటువంటి వారులారా, వ్యర్థమైన మాటలతో మోసం చేసే వారు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. వారి క్రియల వలన మనము అవిధేయులైన వారిలాగా తయారవుతాం, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతామని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏవి ఉపయోగకరమైనవో, ఏవి మేలైనవో, ఏవి మనల్ని మంచి మార్గంలోనూ సత్య మార్గంలోనూ దేవుని మార్గంలోనూ మనం నడిపిస్తాయో అలాంటి మాటలను మనం ఎంచుకొని వాటిని మనం ప్రేమించి వాటిని మనం నేర్చుకొని సన్మార్గంలో జీవించడం ద్వారా దేవుని యొక్క మంచి రాజ్యంలోకి మనం చేరగలుగుతాం. ఆ ఉన్నతమైన రాజ్యము, ఆ శ్రేష్టమైన రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే మన యొక్క క్రియలు మేలుకరమైనవిగా ఉండాలి. వ్యర్థమైనటువంటి ప్రసంగాల్లో, వ్యర్థమైనటువంటి మాటల్లో, మరి అపహాసకులతో సాంగత్యం కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతకు మనల్ని పాత్రలు చేస్తూ ఉన్నాయి. మనము పిలువబడిన వారుగా ఉన్నాం, ఎంచబడిన వారుగా ఉన్నాం. ఈ యొక్క దేవుని యొక్క పిలుపును మనము అంగీకరించిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క పిలుపు తెలిసిన వారం అయితే ఆయన మన యజమానుడని మనం గుర్తించి గొర్రెలు ఏ విధంగా తన యొక్క కాపరి మాట విని మరి మందలో నుంచి తప్పిపోకుండా క్షేమంగా ఉంటాయో అలాగే మనము మన యొక్క నాయకుడిని, నిజమైన దేవుడిని తెలుసుకుని ఆయన్ని వెంబడించడం ద్వారా మనం క్షేమకరంగా జీవించగలుగుతాం. కాబట్టి లేఖనాలను గ్రహిద్దాం, లేఖన సారాంశాన్ని తెలుసుకుని జీవిద్దాం. దేవుడి లేఖనం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించి సన్మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.